నమస్కారం బాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. థియేటర్ల దగ్గర హంగామా చూస్తుంటే అర్థమైపోతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ ఒక సునామీ మొదలైందని. అవును, మనం మాట్లాడుకున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ గురించి. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు దశాబ్దం పైగా వేచి చూసిన ఈ కాంబో ఆ అంచనాలను అందుకుందా? థియేటర్లో ఫ్యాన్స్కి పూనకాలు వచ్చాయా? అసలు ఈ ఉస్తాద్ జాతర ఎలా ఉందో ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చివర్లో నా రేటింగ్ కూడా ఉంటుంది. ముందుగా ఈ సినిమా బేసిక్ లైన్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే, ఇది విజయ్ తేరీ సినిమాకి అఫీషియల్ రీమేక్. కానీ థియేటర్లోకి వెళ్ళాక మీకు ఆ ఫీలింగ్ అస్సలు రాదు. ఎందుకంటే హరీష్ శంకర్ కేవలం లైన్ మాత్రమే తీసుకున్నారు. మిగతా అంతా పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టుగా టోటల్గా మార్చేశారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న రాజకీయ శక్తులు ఏంటి అనేదే కథ. కథ పాతదే అయినా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్, వింటేజ్ కళ్యాణ్ బాబుని మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఆ నడక, ఆ బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా ఆ డైలాగ్ డెలివరీలో ఉండే బేస్ థియేటర్లో స్పీకర్లు పగిలిపోవాల్సిందే. గబ్బర్ సింగ్లో ఒక రకమైన తిక్క ఉంటే ఉస్తాద్లో ఒక రకమైన పవర్ ఉంది. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అని ట్రైలర్లో చెప్పినట్టుగానే సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్స్లో ఆయన చేసే కామెడీ టైమింగ్, సీరియస్ సీన్స్లో చూపించే ఇంటెన్సిటీ ఫ్యాన్స్కి ఒక ఫుల్ మీల్స్ అని చెప్పాలి. హీరోయిన్ శ్రీలీల గురించి చెప్పాలంటే తన ఎనర్జీ పవన్ కళ్యాణ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, ముఖ్యంగా సాంగ్స్లో వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్కి థియేటర్లో విజిల్స్ పడడం ఖాయం. శ్రీలీల గ్లామర్ అండ్ డ్యాన్స్ ఈ సినిమాకి ఒక అదనపు ఆకర్షణ. ఇక విలన్గా నటించిన అశుతోష్ రాణా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. పవన్ కళ్యాణ్కి విలన్కి మధ్య వచ్చే మైండ్ గేమ్స్, ఛాలెంజింగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. సపోర్టింగ్ క్యాస్ట్లో నర్రా సీను, చమ్మక్ చంద్ర కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మెయిన్గా మాట్లాడుకోవాలి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హరీష్ శంకర్ అండ్ డిఎస్పి కాంబో అంటేనే మ్యూజికల్ హిట్. ఈ సినిమాలో పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్. ప్రతి ఎలివేషన్ సీన్ని తన మ్యూజిక్తో మరో స్థాయికి తీసుకెళ్లాడు దేవి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా ఉంది. ప్రతి ఫ్రేమ్ గ్రాండ్గా కనిపిస్తుంది. సీక్వెన్స్లో కెమెరా వర్క్ స్టైలిష్గా ఉంది. ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. డైరెక్టర్ హరిశంకర్ గురించి స్పెషల్గా చెప్పాలి. ఒక రీమేక్ సినిమాని హ్యాండిల్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్తో చేస్తున్నప్పుడు అంచనాలు భారీగా ఉంటాయి. హరీష్ శంకర్కి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ మీద ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అనే విషయం మీద గ్రిప్ ఉంది. అందుకే సినిమాలో పాలిటిక్స్ని టచ్ చేస్తూ ఆయన రాసిన డైలాగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. గాజు గ్లాస్ రిఫరెన్స్లు కానీ, ధర్మం గురించి చెప్పే మాటలు కానీ పక్కాగా పేలాయి. అయితే సినిమాలో కొన్ని లోపాలు లేకపోలేదు. సెకండ్ హాఫ్లో కథ కొంచెం ప్రిడిక్టబుల్గా సాగుతుంది. అంటే తర్వాత ఏం జరుగుతుందో మనం ఈజీగా ఊహించవచ్చు. సెంటిమెంట్ సీన్ కొన్ని చోట్ల లెంతీగా అనిపించవచ్చు. ఒరిజినల్ సినిమా చూసిన వాళ్ళకి తేరీ ఛాయలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. క్లైమాక్స్ ఇంకాస్త ఎమోషనల్గా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కానీ కమర్షియల్ మాస్ సినిమా కాబట్టి ఆ చిన్న మైనస్లు పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఈ సినిమా ఒక ఐ ఫీస్ట్. ఒకవేళ మీరు మాస్ మసాలా సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, డిఎస్పి అదిరిపోయే మ్యూజిక్, పవన్ కళ్యాణ్ స్వాగ్ ఇవన్నీ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ ఈ వీకెండ్ బెస్ట్ వాచ్గా మారుస్తాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ ఉస్తాద్ అరాచకం సృష్టించడం ఖాయం.